హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి అండ్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్. సో ఏంటి బ్రో ఎక్కడ ఉన్నావు అని అనుకుంటున్నారేమో. సో టుడే వచ్చేసి నేను మా ఊరు లాక్ మీద అయితే ఉన్నాను. సో టుడే వచ్చేసి నేనైతే భద్రాచలం అయితే వెళ్తున్నాను మా ఊరు నుంచి. అంటే భద్రాచలం దగ్గర ఉన్న సత్యనారాయణపురం అనమాట. సో మిగతా డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను బస్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను. అండ్ రైట్ నో ఇప్పుడైతే నేను బస్ ఎక్కేసాను. సండేలో నాకు ఎప్పుడైతే సీట్ అయితే దొరుకుతుంది. ఇక్కడ నుంచి అయితే నేను ఫస్ట్ రాజమండ్రి భద్రాచలం నుంచి నేనైతే సత్యనారాయణపురం అయితే వెళ్తాను. సో సత్యనారాయణపురం ఎలా వెళ్ళాలనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే నేను కరెక్ట్గా అమలాపురం నుంచి చెప్తాను చూసుకోండి. ఫస్ట్ అమలాపురం నుంచి రాజమండ్రికి బస్సు ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి అమలాపురం దాటిన వెంటనే అంబాజీపేట, ముక్కామల, కొత్తపేట, రావులపాలెం అండ్ కడియప్లక్క, రాజమండ్రి. ఇది రాజమండ్రికి వెళ్ళే రూటు. అండ్ రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళాలంటే కనుక అశ్వరావుపేట, గోపాలపురం, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడ, కుక్కునూరు అండ్ భద్రాచలం. ఇది ఒక రూటు. అండ్ అక్కడి నుంచి మీరు సత్యనారాయణపురం వెళ్ళాలంటే కనుక మీకు చర్ల కానీ వెంకటాపురానికి కానీ బస్సులు ఉంటాయి. సో ఆ రెండు బస్సులు ఏది ఎక్కినా సరే మీరు కరెక్ట్గా సత్యనారాయణపురంలో అయితే దిగుతారు. సో మీకు నేనైతే మ్యాప్స్ లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్గా. సో మీకు అర్థమవుతుంది కరెక్ట్గా ఎలా వెళ్తున్నాను అనేది నేను రూటు. సో మీకు ఒక ఫోటో డిస్ప్లే చేస్తున్నాం కదా, చూసారా? సో ముక్కావల్ అనేది మా ఊరు. సో ముక్కావల్ నుంచి ఇలా బయలుదేరుతూ ఫస్ట్ వచ్చేసి కొత్తపేట, రావులపాలెం మీదుగా అలా బ్రిడ్జ్ ఎక్కి జొన్నాడ, కడియ, ధవళేశ్వరం మీదుగా రాజమండ్రి అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి ముక్కావల్ నుంచి రాజమండ్రికి వెళ్ళే ఒక రూటు. ఇప్పుడు మీరు చూస్తుంది రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్ళే రూటు. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాక గోపాలపురం, అశ్వరావుపేట వెళ్తుంది. అశ్వరావుపేట నుంచి 2 రూట్లు అయితే ఉంటాయి. ఫస్ట్ అశ్వరావుపేట నుంచి దమ్మపేట, పాల్వంచం మీదుగా భద్రాచలం అయితే వెళ్తుంది 2. అదే అశ్వరావుపేట నుంచి వినాయకపురం, కుక్కునూరు, సారపాక మీద భద్రాచలం అయితే ఉంటుంది. ఇవి మొత్తం 2 రూట్స్ ఉంటాయి భద్రాచలం వెళ్ళడానికి అయితే. ఇప్పుడు మీరు చూస్తుంది భద్రాచలం నుంచి సత్యనారాయణపురం వెళ్ళే రూటు. సో భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యాక ఎటపాక, దుమ్ముగూడెం, పర్ణశాల మీదకైతే సత్యనారాయణపురం అయితే వెళ్తుంది. సో ఇది ఓవరాల్గా ముక్కాలమాల నుంచి సత్యనారాయణపురం వెళ్ళి ఓవరాల్గా రూట్ అనమాట ఇది. అండ్ మీకు ఇప్పుడు నేను ఒక స్పెషల్ థింగ్ అయితే నేను చూపిస్తాను. సో మీకు ఇందాక నేను ఒక షాప్ చూపించాను చూసారా, అక్కడైతే వచ్చేసి పాలకో ఫేమస్. సో మీరు కనుక ఒకసారి తిరిగిన కానీ తప్పకుండా మళ్ళీ నచ్చిపోతారు. నిజంగా అంత బాగుంటుంది. అండ్ ఇదిగోండి మనం ఇంకాసేపట్లో అయితే రావులపాలెం అయితే ఎంటర్ అవబోతున్నాము. చూస్తున్నారా? సో ఈ ఊరు వచ్చేసి కరెక్ట్గా ఏనుగు మహల్ అనమాట ఈ ఊరు వచ్చేసి. సో ఇదిగోండి వెల్కమ్ టు రావులపాలెం. సో రావులపాలెం అయితే వచ్చేసాము. అదిగోండి ద గేట్ వే ఆఫ్ సినిమా. చూస్తున్నారా నా ఎదురుకుండా అయితే చూస్తున్నారా అక్కడ బస్సు తిరిగి చూస్తారా? సో అలాగైతే మనం రావులపాలెం బస్ స్టాండ్ ఆఫ్ అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే మొత్తం జామ్ అయిపోయింది ఎదరా. ఇందాక నుంచి నేనైతే కరెక్ట్గా నేను వ్యూస్ అయితే చూపించలేకపోయాను. సో ఇక్కడైతే నాకు విండో సీట్ దొరికింది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా మొత్తం వ్యూస్ అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడైతే మన బస్సును అయితే తీసుకొచ్చి 12 ప్లాట్ఫామ్లో అయితే పెట్టారు. ఇదిగోండి ఇప్పుడు మన బస్సును అయితే ఎగ్జిట్ అయిపోతుంది. ఇందాక అదంతా వచ్చేసి ఎంట్రీ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఎగ్జిట్ రూట్. అండ్ మీకు కనిపిస్తుంది చూసారా హైవే రూట్. ఇది వచ్చేసి కరెక్ట్గా రాజమండ్రి అయితే వస్తుంది. అండ్ ఇదిగో మన రైట్ సైడ్ అయితే ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నిజంగా. అంటే ఒక పక్క దారి వదిలేసి ఇంకో పక్కన అంతా కూడా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ పేరు ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Sitting lonely in my room again, trying to find the words to say but nothing comes out. I am looking for the better days, seem like they just stay away whenever I try.
సో మీరు చూస్తున్నారు నిజంగా మొత్తం ఇదంతా ఇండిపోయింది నిజంగా. అసలు ఎండలైతే డైలీ కనీసం 35 నుంచి 40 డిగ్రీల వరకు వస్తుంది యావరేజ్గా ఎండ అయితే. అండ్ ఇదిగోండి చూస్తున్నారా, కరెక్ట్గా ఇక్కడైతే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో నా లాస్ట్ వీడియో చూసినట్టయితే మూలస్థానం వెళ్ళాను, అప్పుడు కూడా సేమ్ ఇలాగే ఉంది అండ్ ఇప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంది. సో నేనైతే ఈ రూట్కి వచ్చి కరెక్ట్గా 2 months అయితే అవుతుంది. 2 months నుంచి కూడా సేమ్ ఈ బ్రిడ్జ్ అయితే ఏం కన్స్ట్రక్షన్ అయితే ఏం అవ్వట్లేదు. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ హైవే అయితే కరెక్ట్గా తిన్నగా ఈ స్ట్రైట్ రూట్ పెడితే చెన్నై వెళ్ళిపోతాం నిజంగా ఇలా పెడితే. సో ఎగ్జాక్ట్గా రఫ్గా నాకు తెలిసినంత వరకు ఒక 1000 kilometers అయితే ఉండొచ్చు. సో నేను చూపించడం మర్చిపోయాను, మా ఊరు నుంచి కరెక్ట్గా రాజమండ్రికి వచ్చేసి మాకైతే 60 rupees అయితే పడింది టికెట్ ఛార్జ్. సో మీకు అమలాపురం నుంచి కనుక రాజమండ్రి బస్సు ఎక్కుంటే మీకు 75 rupees అలా పడుతుంది మీకు బస్ ఛార్జ్ వచ్చేసి. సో పొట్లంకలో చూస్తున్నారా, సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నట్టున్నాయి. అందుకోసం ఈ రోడ్ నుంచి ఇప్పుడు ఈ రోడ్లోకి అయితే మనం షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇదిగోండి చూస్తున్నారా మొత్తం రోడ్ అయితే మధ్య సైడ్, అంటే ఒకటేమో అటు పక్కలేను ఇంకో పక్కనేమో ఇటు పక్కలేను, కింద మధ్య సైడ్ ఇదంతా. సో ఇది వచ్చేసి నా రైట్ సైడ్లో ఉన్నది ఒక నర్సరీ ప్లాంట్. అంటే ఇక్కడ మీకు ఎటువంటి ఏ చెట్టు కావాలన్నా ఆ చెట్లు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా కడియపలంకలో అయితే ఉంటుంది. సో అక్కడ పొట్టిలంక నుంచి ఇక్కడ కడియపలంక వరకు ఎగ్జాక్ట్గా ఒక 2 kilometers అయితే ఉంటుంది. సో ఈ 2 kilometers కూడా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్ల రైట్ సైడ్ ఇంకైతే షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇంకైతే మనం వచ్చేసాం. అయితే చెన్నై వెళ్తుంది అన్నాం కదా, చెన్నై అయితే తప్పు. ఇది వచ్చేసి కరెక్ట్గా విశాఖపట్నం అయితే వెళ్తుంది. స్ట్రైట్ ఇలా విశాఖపట్నం వచ్చేసి 214 kilometers ఎగ్జాక్ట్గా. సో మీకు ఎదుగుండా బస్సు వస్తుంది చూసారు ఆ రూటు. ఇప్పుడు మనం అలా అయితే డైవర్షన్ తీసుకోబోతున్నాం లెఫ్ట్ సైడ్కి. సో ఇది వచ్చేసి వేమగిరి బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మనం వాటికి నెక్స్ట్ ధవళేశ్వరం మీదుగా రాజమండ్రికి అయితే వెళ్ళదు. సో మీకు మొత్తం మీద రూట్ అయితే మొత్తం చూపిస్తాను పదండి. సో ఇదిగోండి మీకు బ్యారేజ్ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి ధవళేశ్వరము. సో మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట ధవళేశ్వరం ఊరు వచ్చేసి. అండ్ మీరు ఇప్పుడు నా రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషను. There will be a time. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కోటిపల్లి బస్ స్టాండ్ ఎగ్జాక్ట్గా. రాజమండ్రి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. అండ్ మీరు నా టాప్లో చూసినట్టయితే ఏదో గూడ్స్ ట్రైన్ చూస్తున్నారా. అండ్ ఇదిగోండి ఇప్పుడైతే మనం కరెక్ట్గా రాజమండ్రి బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇదిగోండి మీకు కనిపిస్తుంది ఇదే బస్ స్టాండ్ వచ్చేసి రాజమండ్రి బస్ స్టాండ్. ఇదిగోండి ఇదే అనమాట రాజమండ్రి బస్ స్టేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా. అండ్ ఇదిగోండి ఇదే అనమాట రాజమండ్రి బస్ స్టాండ్కి అయితే ఎంట్రన్స్. సో ఇక్కడికి వచ్చేసి నాకైతే ఎగ్జాక్ట్గా 15% జర్నీ అయితే కంప్లీట్ అయింది. అంటే మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా 60 kilometers అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి భద్రాచలం వచ్చేసి ఎగ్జాక్ట్గా 270 లేదా 250 అలా ఉంటుంది దరిదాపుల్లో. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 6 hours అయితే ఉంటుంది భద్రాచలంకి అయితే జర్నీ. ఇంకొక ఫ్యాక్టర్ చెప్పాలి, ఇప్పుడు మనం ఉన్నాం కదా రాజమండ్రి బస్ స్టేషన్. అండ్ ఈ బస్ స్టాండ్కి వచ్చేసి ఎగ్జాక్ట్గా 22 platforms అయితే ఉన్నాయి. అండ్ ఇదిగోండి చూస్తున్నారా మన బస్సు అయితే కరెక్ట్గా రెడీగా ఉంది బస్. సో ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ 2 బస్సులు కూడా భద్రాచలం అయితే వెళ్తాయి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా దమ్మపేట పాలవంచం మీద భద్రాచలం వెళ్తుంది. సో ఇటుపక్క మన బస్సు అయితే వచ్చేసి ఎగ్జాక్ట్గా జంగారెడ్డిగూడెం సూర్యాపేట మీదుగా భద్రాచలం. అండ్ 2 బస్సులకి పెద్ద రూట్ డిఫరెన్స్ అయితే పెద్ద తేడా ఏమి ఉండదు. మ్యాక్సిమం అదైతే మొత్తం చుట్టూ తిరిగి వెళ్తుంది. ఇదైతే నేను వెళ్తున్నాను ఈ రూట్ ఎగ్జాక్ట్గా 250 kilometers ఉంటుంది. ఇదైతే మొత్తం దమ్మపేట పాలవంచం మీద వెళ్తే కనుక అంటే ఇది సూర్యాపేట కట్ అయిపోతుంది ఇలాగా పాలవంచ ఇదిగా అంటే. సో 2 బస్సులకి పెద్ద తేడా అయితే ఏం లేదు. సో ఒక 1 hour 1.5 hour డిఫరెన్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం అంతే. నిజంగా బస్సులో కూర్చొని ఉంటే పై ప్రాణాలు పైగా పోయేలాగా ఉన్నాయి నిజంగా ఈ ఎండకి. బస్సుకి ఎలాగో ఇంకా ఒక 10 minutes వరకు టైం ఉన్నట్టుంది. ఈ లోపల మొత్తం స్టేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి.
సో ఇప్పుడే ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుందాం అని చెప్పి అదర్ షాప్కి వెళ్ళాను. సో ఆ షాప్కి వెళ్తుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. డార్క్ ఫ్యాంటసీ అని చెప్పి ఎగ్జాక్ట్గా 6-7 ఉంటాయి అందులో. ఆ ప్యాకెట్ రేట్ అడిగితే ఆయన 40 రూపీస్ చెప్పారు. సో ప్యాకెట్ వెనకాల తిప్పి ఎంఆర్పీ రేట్ చూస్తేనేమో 35 ఉంది. ఇదేంటంటే ఇలా ఉన్న ప్యాకెట్ రేట్ ఏమో 40 రూపీస్ అయితే ఎంఆర్పీ అయితే మీరు 35 రూపీస్ అని అంటే చదువుకున్న వాళ్ళు కదమ్మా, మీరు ఆ మాత్రం కూడా గెస్ట్ చేసుకోండి, ఆ మాత్రం కూడా తీసుకోలేరా అంటే ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేరని ఏదో చిన్న డైలాగ్ అయితే వేసారు. సరే ఇంకెందుకు అని చెప్పి నేను తీసుకోకుండా ఇంకా అయితే వచ్చేసాను. సో ఇదిగోండి ఇప్పుడైతే మన బస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడే కింద కండక్టర్ గారిని అడిగాను. సో భద్రాచలం ఇక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్గా 7 అవుతుందని చెప్పారు. అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అయింది. సో ఇక్కడ నుంచి భద్రాచలం ఎగ్జాక్ట్గా 6 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి భద్రాచలం ఉన్న డిస్టెన్స్ చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా 250 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇదిగోండి ఇప్పుడే మన బస్ అయితే కరెక్ట్గా ఎగ్జిట్ అయితే అవుతుంది రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి. సో ఇదిగోండి ఇది రాజమండ్రి నుంచి భద్రాచలంకి ఎగ్జాక్ట్గా 250 రూపీస్ అయితే ఉంటుంది టికెట్ రేట్ అయితే. ఈ బస్సు వెళ్ళే రూట్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ మల్లైపేట వెళ్ళి మల్లైపేట నుంచి కొవ్వూరు, అండ్ కొవ్వూరు నుంచి గోపాలపురం నుంచి జంగారెడ్డిగూడెం నుంచి అశ్వరావుపేట నుంచి కుక్కునూరు అండ్ భద్రాచలం ఫైనల్ వెళ్తారు. సో ఈ స్టాప్స్లో నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో ఇందాక నేను అన్నాను కదా మల్లైపేట కాదు ఎగ్జాక్ట్గా అది వచ్చి సీతంపేట. సో సీతంపేట నుంచి అయితే వెళ్తుంది మన బస్సు అయితే వచ్చేసి. ఇదిగోండి ఇప్పుడు మన బస్సు వచ్చేసి అయితే హైవేలోకి అయితే ఎంటర్ అయిపోతుంది. చూస్తున్నారా నిజంగా రాజమండ్రి సిటీ అవుట్స్కట్స్ అయితే ఎలాగుంటుంది. అండ్ ఇది కూడా చూస్తున్నారా ఇప్పుడు మనం అయితే హైవేలోకి అయితే ఎంటర్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి న్యూ బ్రిడ్జ్ అనమాట గోదావరికి. Maybe I should not give up without a fight, 'cause there will be a time. Oh, 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 oh. There will be a time. Oh, 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 oh. There will be a time. Sitting lonely in my room again, acting like I'm innocent. Why do I try? సో చూస్తున్నారా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ కొవ్వూరు టోల్ ప్లాజా. అంటే ఇక్కడ బస్సుకి వచ్చేసి టోల్ 105 రూపీస్ అయితే ఉంది. సో ఇలా మన బస్సు అయితే ఇలా డౌన్ దిగింది. సో ఈ రూట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా గోపాలపురం అయితే వెళ్తుంది. సో ఓవరాల్గా ఈ రూట్ అయితే మొత్తం అయితే బాగుంటుంది నిజంగా. ఒక్క కుక్కునూరు ఒకటే నిజంగా కుక్కునూరు రోడ్ ఒకటే వేస్తే సస్తిలోని రూట్ అది మొత్తం నిజంగా నాకు నచ్చింది ఒకటే ఏంటంటే బస్సెస్ చూస్తున్నారు మొత్తం బస్సెస్ అంతా ఎంత ఓల్డ్గా ఉన్నాయో. సో ఈ బస్సెస్ కొంచెం అప్గ్రేడ్ చేస్తే నిజంగా బాగుంటుంది. సో 250 రూపీస్కి అంత వర్త్ అయితే కాదు, కానీ కొంచెం బస్సెస్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే నిజంగా వెళ్ళాలి నిజంగా. సో చూస్తున్నారా ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా దొమ్మేరు. సో మనం దొమ్మేరులో అయితే ఉన్నాము. ఎట్ రైట్ నా ప్రజెంట్ అయితే మనం దొమ్మేరు అయితే వచ్చాము. సో దొమ్మేరులో వచ్చేసి మనకి ఫుడ్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారా ఇది వచ్చేసి ఇక్కడైతే హోటల్లో అయితే మనకి లంచ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లహరి ట్రావెల్స్ వచ్చేసి భద్రాచలం నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది. అండ్ ఇదిగోండి మన ఎదురుకుండా ఉంది అయితే ఇది మన బస్సే. అండ్ చూస్తున్నా సడన్గా ఏంటో వర్షం పడడం అయితే స్టార్ట్ అయింది నిజంగా. అండ్ 2 మామ్స్ మ్యాజిక్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను, అండ్ ఒక థమ్స్అప్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదే ఇవాళ నాకు ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అయితే. సో అక్కడ వెళ్ళి పరోటాడి దాకా 50 రూపీస్ చెప్తున్నాను నిజంగా. వద్ద షాక్లో ఉన్నా కాసేపు ఏమవుతుందని చెప్తే ఆయనకు వచ్చేసాను. సో ఇప్పటివరకు ఎండకున్న క్లైమేట్ సడన్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదిగోండి ఇప్పుడైతే ఫుడ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ అయిపోవడమే.
ఒక్కసారిగా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ క్లైమేట్ అనమాట నాకు నిజంగా. ఇక్కడ చూస్తున్నారా మొత్తం నల్లగా తయారైన మబ్బులు. ఒక లెవెల్ అయితే దంచి కొడుతుంది నిజంగా బయట వాన అయితే నిజంగా అసలు ఆగినట్టుంది వాన. అదిగోండి మీకు కనిపిస్తుందో లేదో చూస్తున్నారా నిజంగా. సో మీకు నేను మొత్తం వ్యూస్ అని చూపిద్దాం అనుకున్నాను కానీ సడన్గా వర్షం అయితే వచ్చేసింది. సో మీకు విండోస్లో చూపిద్దామంటే చూస్తున్నారా ఇది విండోస్ పొజిషన్ నిజంగా మట్టిగా దుమ్ముగా తయారైంది. అసలు ఏమైతే కనిపించట్లేదు బయట వ్యూ అయితే ఏదో లైట్గా కనిపిస్తుంది మొత్తం వ్యూ. సో మీకు ఏంటంటే నేను వర్షం తగ్గితే నేను మొత్తం వ్యూస్ అని చూపించడానికి ట్రై చేస్తాను. సో మీకు అక్కడ పైన ఒక హోల్ నుంచి అయితే నిజంగా అక్కడ నుంచి నీరైతే పడిపోతూ ఉంటుంది నిజంగా. పాప డ్రైవర్ గారు మీద అయితే ఆయన ఇంకా అలాగే తోలుతున్నారు నిజంగా బస్సుని. ఇదే మాట నాకు నచ్చింది ఈ బస్సుల్లో ఏంటంటే ఎప్పుడో పాతకాలం బస్సులు తీసుకొచ్చి ఎప్పటికి కూడా అలాగే దాన్ని తిప్పి చేస్తున్నారు నాకు దాన్ని నిజంగా. సో ఆర్టీసీ వాళ్ళ దగ్గర నాకు అప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఈ బస్సును కొంచెం మార్చండి అప్ప, అట్లీస్ట్ కొంచెం అప్గ్రేడ్ అయినా చేయండి, లేకపోతే ఏదైనా జర్నీ చేయలేము ఇంకా మన వల్ల కాదు. అదిగోండి చూసారు మీకు అటు పైనుంచి అయితే మొత్తం వాటర్ అయితే లీకేజ్ అవ్వడం స్టార్ట్ అయింది నిజంగా. అదిగోండి అటు సైడ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం చూసారా, ఇది వచ్చేసి తెలంగాణ డిపోకి సంబంధించిన బస్సులు. సో నాకు ఇది ఒకటే నచ్చదు ఎప్పుడు ఈ టీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో ఇలాగా ఇదొక ప్యాచ్ వర్క్ ఉన్న బస్సులు అయితే దీన్ని ఇలా తిప్పి చేసేస్తున్నారు. సో మా దగ్గర 250 రూపీస్ అలా వసూలు చేస్తున్నారు కదా, ఓకే దాన్ని మేము కాదనట్లేదు. కానీ ఏంటంటే మాకు అలాగే డ్రైవర్లు కూడా చూస్తున్నారు కదా నిజంగా, వాళ్ళు తడిచిపోయి ఎందుకండి అలాగా. సో మా సైడ్ నుంచి ఇది ఒక్కటే చిన్నది ఫస్ట్. సో కొంచెం బస్సులు అయితే అప్గ్రేడ్ చేయండి. ఇదిగోండి ఫైనల్లీ వర్షం అయితే తగ్గిపోయింది. ఇందాడు వరకు అయితే మొత్తం కొట్టిపడింది నిజంగా. సో నిజంగా డ్రైవర్ గారికి అయితే నిజంగా హ్యాడ్ వర్క్ చెప్పాలి. అంటే వర్షంలో కూడా అయినా తడుస్తూ అయినా సరే బస్సులు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో డ్రైవర్ గారు హ్యాడ్ వర్క్. ఇదిగోండి మళ్ళీ పడిపోవడం అయితే స్టార్ట్ ఉంది ఈ వాన. ఈ వాన స్టార్ట్ ఇలా లేదు నిజంగా, ఏదో ఒక సెకండ్ బ్రేక్ ఇచ్చింది మళ్ళీ ఏం చేస్తుంది నిజంగా అసలు వాన. సో ఇది ఏ ఊరో సరిగ్గా తెలియదు కానీ మొత్తం ఒక దెబ్బ మొత్తం బస్సు అంతా ఫుల్ అయిపోయింది ఒక దెబ్బ నిజంగా. ఇదిగోండి చూస్తున్నారు మొత్తం నా బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఫుల్ అయిపోయింది బస్సు. అసలు మీరు గమనించినట్టయితే ఇక్కడ అసలు ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఒక్కొక్క చోటేమో కుడుతుంది, ఒక్కొక్క చోటేమో ఆగిపోతుంది. అసలేం అర్థం కావట్లేదు. నిజంగా ఒక చోట వాన ఉంటే ఇంకో చోట అసలు వానే లేదు. అంత దారుణంగా ఉంది అసలు. క్లైమేట్ని అసలు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం కరెక్ట్గా ఎలా ఉంటుంది అనేది. ఇదిగోండి మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇందాక వరకేమో ముందు వరకేమో వాచ్ కొట్టేసింది, ఇక్కడేమో మొత్తం ఎండ చెత్త కొట్టేస్తుంది. వా ఇప్పుడు మనం అయితే దుద్దుకూర అయితే దాడుతున్నాము. రైట్లో మనం దుద్దుకూర అయితే దాడాము ఇప్పుడే. సో ఈ వీడియో వచ్చేసి అయితే కొంచెం డిలే అయితే అవుతుంది అప్లోడ్ చేయడము, ఎందుకంటే ఎంత ఫోన్ ఎడిట్ చేయడం ఏమో కదా, మొత్తం ఫోన్ అయితే కొంచెం స్లోగా రన్ అవుతుంది, అందువల్ల కొంచెం డిలే అయితే అవుతుంది. సో రైట్లో ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ అయితే దేవరపల్లి అయితే ఉన్నాము. మన బస్సు ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్ అయితే డైవర్షన్ తీసుకుంటుంది. సో రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఇది గోపాలపురం వెళ్తున్నట్టు. సో ఇప్పుడు దేవరపల్లి అయిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది గోపాలపురం అనమాట. సో ఇదిగోండి ఇక్కడ ఒక స్టాప్లో అయితే ఆగింది బస్సు నిజంగా. Sitting lonely in my room again, trying to find the words to say, but nothing comes out. I am looking for the better days, seem like they just stay away whenever I try. There's so many things that. సో ఇప్పుడు మీరు ఈ స్ట్రైట్ రోడ్ చూస్తున్నారు కదా, ఈ స్ట్రైట్ రోడ్ వచ్చేసి ఇలాగా అశ్వరావుపేట, జంగారెడ్డిగూడ, సత్తుపల్లి అండ్ ఇలా హైదరాబాద్ కూడా వెళ్ళిపోతుంది.
అండ్ మీకు ఈ రోడ్డు వచ్చేసి జీలుగుమల్లి జంగారెడ్డి కూడా వెళ్తుంది. ఇక్కడ నుంచి జీలుగుమల్లి వచ్చేసి ఎగ్జాక్ట్గా 57 కిలోమీటర్స్ మాత్రమే. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి గోపాలపురం ఊరు. సో ఇందాక ఏంటంటే హైవే నుంచి అయితే గోపాలపురం ఊర్లోకి అయితే మన బస్సు ఎంటర్ అయ్యింది.